హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అట్ ద సేమ్ టైమ్ మీరు ఐ హావ్ సీన్ అంటే మీ కొన్ని షోస్ చూస్తాను నేను. అసలు యూ గివింగ్ బ్యూటిఫుల్ ఎక్స్‌ప్రెషన్స్, బ్యూటిఫుల్ మూమెంట్స్. ఎట్ ద సేమ్ టైమ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో పాటు ఆల్రెడీ మీరు వెబ్ సీరీస్‌లో కూడా చేశారు. సో, యాక్టింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారు? మీరు ఎక్కడన్నా నేర్చుకున్నారా? లేకపోతే ఓన్‌గా ఎక్స్‌ప్రెషన్స్ ఇవన్నీ ఎలా ప్రాక్టీస్ చేసుకున్నారు? ఒకటేంటంటే లైక్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్ ఇస్ యూ. బికాస్ యూ థ్యాంక్ ఆర్ యూ. ఫెంటాబులస్ యాక్టర్. కానీ ఇప్పుడు ట్రాన్స్ పర్సన్స్ యాక్టింగ్ అనేది చాలా తక్కువ మనకు కనబడతారు అనమాట. yes. అది కాకుండా ఇప్పుడు నేను మగవాడిగా యాక్ట్ చేయలేను, ఆడవాళ్ళగా యాక్ట్ చేయలేను. Yes. నేను ఒక్క యాక్ట్ చేయడం ఎలాగంటే డ్రాగ్ క్వీన్ గా యాక్ట్ చేయగలను, Yes. లేకపోతే ఒక ట్రాన్స్ పర్సన్ గా యాక్ట్ చేయగలను. Yes. కొంతమంది అంటారు యాక్టింగ్ అనేది ఎవరైనా ఎలాగైనా చేయాలి అని చెప్పి. కానీ ఒక జెండర్ బేరియర్ ఉన్నప్పుడు అది చేయడం కొంచెం కష్టం. అంటే మాలాంటి వాళ్ళకి కొంచెం కష్టం. Yes. సో మాకు ఒక సర్టన్ క్యారెక్టర్లే వస్తాయి. ఇప్పుడు ట్రాన్స్ పర్సన్ కి ఒక ట్రాన్స్జెండర్ ఉమెన్ కి ట్రాన్స్జెండర్ ఉమెన్ క్యారెక్టర్లే వస్తాయి. దాంట్లో మనం ఫిట్ అవ్వగలం. It's true. కానీ ఇప్పుడు ఏంటంటే మన సొసైటీలోని మన స్పెషల్లీ సినిమాల్లోని ఈ ట్రాన్స్ ఉమెన్ క్యారెక్టర్లు కూడా మగవాళ్ళు చేస్తారు. మగవాళ్ళు చేస్తున్నారు, ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు. ఆడవాళ్ళు చేస్తారు, లేకపోతే పక్క ఊరు నుంచి పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నారు. తెచ్చుకొని మరీ చేస్తున్నారు అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఉన్న ఒక్క ఆపర్చునిటీ పోతున్నారు. పోతుంది. Yeah. సో ఇలాంటి సిచ్యువేషన్ అప్పుడు మనకి మూవీస్ లో కానీ లేకపోతే ఏం స్క్రిప్ట్ లో కానీ అంత కనబడదు. కనపడదు. మనకి ఆపర్చునిటీస్ కూడా రావు. రావు. ఒకే ఒక ఆపర్చునిటీ వస్తుందంటే మనకి థియేటర్ లో వస్తుంది. థియేటర్లో సో వస్తుంది. ఐ థింక్ దాట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ డూయింగ్ కైండ్ ఆఫ్ లర్నింగ్. థియేటర్ని చూసి థియేటర్ని అర్థం చేసుకొని ఐఎమ్ స్టార్టెడ్ లర్నింగ్ ఇట్. బట్ స్లోలీ అండ్ స్టడీలీ ఐ థింక్ ఐ నీడ్ టు మూవ్ ఇన్ టు బెటర్ లర్నింగ్ ఆపర్చునిటీ. Yes. చూసి లేకపోతే ఒక థియేటర్ ప్లేలో పార్టిసిపేట్ అయినా, లేకపోతే ఒక కోర్స్ని నేర్చుకొని యాక్టింగ్ అలా స్టార్ట్ చేద్దాం అని చెప్పి. ఇప్పుడు సురభి థియేటర్స్ ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే జనరేషన్ కొద్దిగా యాక్టింగ్ వస్తుంది. ఆ యాక్టింగ్ని ఎవరు కన్జ్యూమ్ చేసుకోలేదు. మన సురభి వాళ్ళకి ఎంత టాలెంట్ ఉందో దే కెన్ క్రియేట్ దర్ ఓన్ మూవీస్ ఆన్ అ సెట్ పీస్. Yes. సో ఆ న్యాచురల్ యాక్టింగ్ కానీ లేకపోతే ఆ న్యాచురల్ టెక్నిక్స్ కానీ మనకి ఈ కాంటెంపరీ యాక్టింగ్స్లో కనబడవు. సో నేను అనుకుంటాను ఏంటంటే అలాంటి ఏమైనా థియేటర్ గ్రూప్స్ ఉన్నాయి, లేకపోతే చింతామణి నాటకాలు వేసేవాళ్ళు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక నేర్చుకొని వాళ్ళ అభినయాలు ఎలా చేస్తారో అది చూసి అలాంటి ఒక క్రాఫ్ట్ నేర్చుకుందాం అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఐ థింక్ ఒక 2-3 yearsలో నేర్చుకుంటాను. You can definitely. Already you are doing great, of course. So ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా మీ? సో ప్రెసెంట్ అయితే నేను అదే ఐఎమ్ లుకింగ్ ఫర్ పర్ఫార్మెన్సెస్ అక్రాస్ ద కంట్రీ. సో ఈ తెలుగు డ్రాగ్ని కానీ తెలుగు ఎస్థెటిక్ని కానీ ప్రజెంట్ చేయాలని చెప్పి. సో అది కాకుండా ఐఎమ్ ఆల్సో లుకింగ్ అవుట్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ రియాలిటీ షో Yeah. వేర్ ఐ కెన్ గో టెల్ అబౌట్ Yes, ఇట్ you can. అండ్ డ్రాగ్ గాను. ఎందుకంటే డ్రాగ్ క్వీన్ గా వెళ్ళి ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయడం, బికాస్ ఐఎమ్ డాన్సర్ కొంచెం ఈజీ అవుతుందేమో అని చెప్పి. బట్ అది కూడా లైక్ ఇట్స్ జస్ట్ హోప్. అంటే ఒక మేనిఫెస్ట్ చేసుకున్నా అనుకోండి. Definitely. అండ్ హోప్ఫుల్లీ దట్ విల్ హ్యాపెన్ సమ్ ఆర్ ది The అదర్ డే. best. అండ్ ఇన్స్టిట్యూట్స్లో ఇంకా చేయాలి అంటే ఒక మనకి చదువుకున్న ఇన్స్టిట్యూట్స్లో కానీ లేకపోతే మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఏదైతే చేస్తున్నానో దాట్ షుడ్ ఆల్వేస్ కంటిన్యూ అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఐ విల్ బీ కంటిన్యూయింగ్ దాట్ ప్రాసెస్ బికాస్ దానికి అదంటే నాకు చాలా ప్రేమ. ఒక దగ్గరికి వెళ్ళి డ్రాగ్ కోసం మాట్లాడాలి చెప్పాలి అంటే ఐ ఫీల్ వెరీ గుడ్. Yes, సో నాకు చాలా ఆనందంగా ఉంటుంది. సో ఆ ఆనందాన్ని నేను ఎప్పుడు కంటిన్యూ చేసుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను. సో రీసెంట్గా మీది ఇంకొక పోస్ట్ చూస్తాను నేను. మీ బుక్ని అక్కినేని అమలా గారికి మీరు రిప్రజెంట్ చేస్తున్నారు చూస్తాను. అది అసలు వాట్ ఈస్ బుక్? యూ లైఫ్ జర్నీలా, లేకపోతే ఆ బుక్ ఎవరు రాస్తారు, మీరే రాస్తారా, లేకపోతే ఆ బుక్ గురించి మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఒక స్క్రిప్ట్ కోసం అని చెప్పేసి నేను ఒకరోజు అంటే వాళ్ళు ఏంటంటే మీ జర్నీ ఏంటి అని చెప్పేసి ఒక స్క్రిప్ట్ అడిగారు. యా. ఆ స్క్రిప్ట్ కోసం నా జర్నీ ఏమో ఒక పేపర్ అంటే ఒక 5-6 పేజెస్లోని సింగిల్ లైన్లో నేను రాసుకున్న తర్వాత అది అవ్వలేదు ఆ ప్రాజెక్ట్. అవ్వకపోతే ఆ పేపర్ అలాగే పడి ఉండే. దాని తర్వాత అనిపించింది ఏంటంటే దీన్ని నేను బుక్గా ఎందుకు క్రియేట్ చేయకూడదు అని చెప్పి. ఆఫ్ కోర్స్. సో బుక్గా క్రియేట్ చేయడం ఒక 2-3 months నాకు టైం దొరికింది. ఈ ఈవెంట్లు కూడా తీసుకోవడం అంటే రాలేదు, అప్పుడు అవ్వలేదు అని చెప్పి. ఈ 2-3 monthsలోనే ఒక్కొక్క చాప్టర్ నా లైఫ్లోని ఏంటి అని చెప్పేసి ఈ పాయింట్ల ద్వారానే నేను ఒక పుస్తకం రాశాను. సో ఇట్స్ కాల్డ్ ఇస్ ద లైఫ్ ఇస్ డ్రాగ్ సాస్ ఇట్ అప్. ఇంగ్లీష్ పుస్తకం. యూటికో పబ్లికేషన్స్ వాళ్ళు అది రిలీజ్ చేశారు అనమాట బుక్ని. సో ఈ బుక్ ఐఎమ్ ద ఫస్ట్ డ్రాగ్ క్వీన్ రైటింగ్ అన్ ఆటోబయోగ్రఫీ ఇన్ ఇండియా. వెరీ అంటే వీ హ్యావెంట్ హ్యాడ్ ఎనీ ఆటోబయోగ్రఫీస్. సో నేను ఎందుకు రాశానంటే ఇప్పుడు చాలాసార్లు మనకి క్వశ్చన్స్ వస్తుంది. ఓకే, నాన్ బైనరీ అంటున్నాడు, బైసెక్షువల్ అంటున్నాడు, పెళ్ళైపోయింది, అదేంది. సో ఇవన్నీ మనకి ఎలాగ అర్థం అవుతాయని. సో ఈ పుస్తకం ఏంటంటే ఇట్స్ జస్ట్ అ వెరీ సింపుల్ స్టోరీ అబౌట్ మై లైఫ్. అంటే నాకు అక్సెప్టెన్స్ ఎలా దొరికింది, నేను డ్రాగ్ ఎలా చేశాను, ఆల్ దిస్ థింగ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ దిస్ బుక్.
సో అలాగని చెప్పి నేను రాశాను. అది మనం ప్రైడ్ కార్నివల్లో నేను రిలీజ్ చేయడం జరిగింది, మా క్వేర్ సముదాయం మధ్యలోనే. అక్కడ అమలా గారు ఉన్నారు. సో అమలా గారికి నేను అంటే ఫస్ట్ నా పర్ఫార్మెన్స్ అయింది, దాని తర్వాత బుక్ లాంచ్ అయింది. బుక్ లాంచ్ అయిన తర్వాత పుస్తకం తీసుకెళ్ళి ఇలాగ మెల్లిమెల్లిగా వెళ్ళి ఇచ్చారన్నమాట. నేను పుస్తకం రాశాను, మీరు చూస్తే బాగుంటుంది అని చెప్పి. ఆవిడేమో తీసుకొని నువ్వు రాసేవా, నేను ఈ పుస్తకం ఖరీదంతో నేను ఇవ్వచ్చా. ఆవిడంతా అంటే ఉదార హృదయం. సో షీ సెడ్ లైక్ కెన్ ఐ బై దిస్ బుక్ అండ్ ఐ వాజ్ లైక్ నాకు తెలియదు ఏమన్నా. ఇట్స్ వెరీ బిగ్ థింగ్. నాకు ఇంకొకటి తెలియదు ఏంటంటే పుస్తకాలు ఎప్పుడైనా ఇస్తున్నప్పుడు సైన్ చేయాలంట రైటర్స్ గాను. సో ఆ ఫార్మాట్ నేను ఫాలో అవ్వలేదు. సో ఆవిడ అన్నానంటే నువ్వు సైన్ చేసి నాకు ఇవ్వు, ఐ వాంట్ టు బై దిస్ బుక్ అని చెప్పి. నేను అన్నాను దట్స్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇది తీసుకోవడమే నాకు చాలా పెద్ద రివార్డ్. అండ్ ఆవిడ అన్న ఏంటంటే నేను చదువుతాను, చదివి మళ్ళీ నాకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నీకు పిలుస్తాను, అడుగుతానని చెప్పి. దట్ వాస్ సో వండర్ఫుల్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ మై లైఫ్. సో ఆ పుస్తకం ఇవ్వడం జరిగింది అండ్ షీ అక్సెప్టెడ్ ఇట్ అండ్ షీ టుక్ దట్ బుక్. అలాగే బుక్స్ ఇంకా నేను రీసెంట్లీ ఐ మెట్ మన్విందర్ సింగ్ గోయల్జీ, హూ ఇస్ గే ప్రిన్స్ ఆఫ్ ఇండియా. సో I gave the book to him. Mr. Gay ఇండియాకి ఇచ్చాను, విశాల్ పింజాని అండ్ మన వాళ్ళు, మన వైజయంతి గారు, లైక్ తాషి గారు. సో I gave to them as well. వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ కూడా అదే ఈవెంట్ లో తనకు కూడా ఇచ్చినట్టున్నారు కదా, శాంటో. Santo. So I gave it to those people so that they would read it and kind of review. Yes. సో ప్రజలు తీసుకోవాలి బుక్, మీ జర్నీ చదవాలి, కొనాలి అంటే ఎక్కడ అవైలబుల్ ఉంటాయి? మనకి అమెజాన్ లో ఉంది, ఫ్లిప్కార్ట్ లో ఉంది. బుక్ నేమ్ కెన్ యూ? బుక్ నేమ్ లైఫ్ ఇస్ డ్రాగ్ సాస్ ఇట్ అప్. లైఫ్ ఇస్ డ్రాగ్ సాస్ ఇట్ అప్. సాస్ నా పేరు, లైఫ్ ఇస్ డ్రాగ్, అందరి లైఫ్ లో డ్రాగ్ ఉంది అండ్ సాస్ ఇట్ అప్. మన షో లాగానే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లాగా లైఫ్ ఇస్ డ్రాగ్. టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.